సో ఎస్, మళ్ళీ మీరు అందరూ కూడా ఎవరినైనా చూడాలి అనుకుంటున్నారా? మీకు ఏమైనా వాంటింగ్స్, ఏమైనా నీడ్స్ ఏమైనా ఉన్నాయి? ఎవరిని చూడాలనుకుంటున్నారు? రాఘవ్ గారు రావాలనుకుంటున్నారా? మరి మీరు అందరూ ఓ అనాలి. మేక్ సమ్ నాయిస్ ఎవ్రీబడీ, కమ్ ఆన్, ఇట్స్ టైమ్ టు వెల్కమ్ యు వన్ మోర్ టైమ్ అగైన్ our జబర్దస్త్ ఫేమ్ రాకెట్ రాఘవ్ గారు. యా ప్లీజ్ కమ్ ఆన్, జాయిన్ ద స్టేజ్. కమ్ ఆన్ ఎవ్రీబడీ, మేక్ సమ్ నాయిస్. వచ్చేస్తుంది సుజాత. హలో అలా పిలవకూడదన్నా, అలా పిలిస్తే సుజాత అలా పిలవాలి. ఇప్పుడు మా సుజాత రావడం కోసం ఇంకో స్కిట్ చేస్తున్నాం. అదేంటంటే చాలామంది, కొంతమంది మైక్ పిచ్చోళ్ళు ఉంటారు, మైక్ దొరికితే వదలరు. ఆ స్కిట్ ఎలా ఉంటుంది, రకరకాల డిస్టర్బెన్స్లు ఉంటాయి. పల్లెటూరులో స్పీచ్లు ఇస్తున్నప్పుడు జనాలు కూడా ఇబ్బంది పెడుతుంటారు. ఆ స్కిట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఒక ఊరు పెద్ద మా ఆదిత్య గారు, ఆయన వచ్చాడు, ఆయన స్పీచ్ ఇస్తాడు. ఆ స్పీచ్ అంతా ఎలా ఉంటుందో చూద్దాం మనం ఇప్పుడు. హలో అందరికీ ఉగాది శుభాకాంక్షలు. గోవాలో ఉగాదికి ఒక ప్రత్యేకత ఉంది. 1945లో మా తాతగారు పిల్లలు ఆడుకోవడానికి ఏమీ లేవంటే క్యాషనోలు కట్టించారు. ఇప్పుడు పెద్దోళ్ళు కూడా ఆడుతున్నారు అనుకోండి, అది వేరే విషయం. అలాగే పిల్లలకి ఈత నేర్చుకోవడానికి మనకి సముద్రం తెప్పించారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మిరామర బీచ్, బాగా కలంగట్టు, అది మా తాతగారు తెచ్చిందే. అలలు లేవంటే ఆయన సముద్రంలోకి వెళ్ళి ఇలా అన్నాడు అంతే, ఇంకా అలలు స్టార్ట్ అయితే. గురుగారు సార్ మైక్ ఇవ్వండి. హలో హలో, కొద్దిగా లెఫ్ట్ అమ్మ, కొంచెం కొద్దిగా లెఫ్ట్. ఆ బ్యాక్ 2 అడుగులు బ్యాక్, కొంచెం కొద్దిగా రైట్కి వచ్చాయి. కొద్దిగా ముందుకు వెళ్ళిపోయి, ఇప్పుడు కొద్దిగా ముందుకి, ఇంకొంచెం ముందుకమ్మా, ఇంకొంచెం. ఎటు దూకేస్తావేంటి నువ్వు స్టేజ్ మీద కదా, ఇటు అటు పరిగెడుతున్నావు ఏంటి? బొంగర్లా బాగా తిరుగుతున్నావు. స్టేజ్ అంతా చెప్పేది నీకు కాదు, మా మైక్ సెట్ వాళ్ళకి చెప్తున్నాను. అక్కడ స్పీకర్ రాంగ్ పొజిషన్ తీసుకో. మాట్లాడేటప్పుడు కొద్దిగా మైక్ ఆన్ చేసి నేర్చుకో నువ్వు. చూడు. హలో ఇప్పుడు ఆన్లో ఉంది, మాట్లాడు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అంటే గోవాకి ఉగాదికి ఒక ప్రత్యేకత ఉంది. 1945లో మా తాతగారు ఆడుకోవడానికి కడుపు కన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? కొంచెమైనా కామన్ సెన్స్, బుద్ధి బుర్రా ఉందా? ఇంత పెద్ద ఈవెంట్ అవుతుంటే, ఇక్కడ ఇంత పెద్ద మనిషి మాట్లాడుతుంటే, ఆ గేటుకి అడ్డగా ఆ 0000 కారు ఎవరిదిరా? ఏంటి 0000 కారా? ఆ గేటుకి అడ్డగా పెట్టారు సార్. అసలు అది నాదే అండి, అది నాదే. బాబు, అది మన గురువు గారిదంట. కారు అక్కడే ఉంచేసే, టైర్లు మాత్రం పీకే. అమ్మా వద్దు, ఎంఆర్ఎఫ్ టైర్లు కొంచెం బాగుంటది, ఉంచండి. ఏం చెప్తున్నాను, మా తాతగారు 1945లో 46 అది మీ తాతగారు సార్, మా తాతగారిదేనా? ఓకే. పిల్లలు ఆడుకోవడానికి క్యాషనోలు ఉన్నాయి కదా, క్యాషనోలు కట్టించారు. అలాగే వాళ్ళు ఏమైంది? మాతాదు అంకుల్, మాతాదు. ఇక్కడ నువ్వు అక్కడికి వెళ్ళి మాతాదు. ఫైటింగ్ నేర్చుకుంటున్నాను అక్కడ. అంకుల్ రే మాట్లాడు. ఉగాది సంబరాలు మాట్లాడు, మాట్లాడతాను రా, కొంచెం అక్కడ పక్కకి వెళ్ళు. అలాగే మా తాతగారు 1900 ఏం చెప్తున్నాను, 1945లో మా తాతగారు అమ్మా, నేను పిల్లోడికి ఉన్నప్పుడు ఎంత అల్లరి చేయలేగా. ఏం చెప్తున్నాను సార్, 1945లో ఇక్కడ క్యాష్లో పెట్టించాం పిల్లలు ఆడుకోవడానికి. మాట్లాడు రే అంకుల్, మాట్లాడు. రే మనిషి కనిపించాలి, సౌండ్ వినిపిస్తుంది అక్కడ. చీకట్లో దాక్కున్నా మాట్లాడే, చీకట్లో మాట్లాడుకున్నాం. 1995లో 1945లో మా తాతగారు పిల్లలు ఆడుకోవడానికి క్యాషినో కట్టించారు. అలాగే ఈదడానికి బీచ్లు, అలలైతే ఇలాగా చాలా చేశాను. ఇది అలిసిపోయానని వాటర్ తెచ్చింది.
అమ్మా మూత వదిలేసావు. నువ్వే పెట్టుకో, నీకే పనికి వస్తుంది. ఇలా ఉన్నారు గోవాలో మన తెలుగు వాళ్ళు ఇలా ఉన్నారు. సరే, మిరామర్ అయిపోయింది, బాగా అయిపోయింది. అంజునా బీచ్ ఒకటి ఉందండోయ్, అక్కడ ఇంకో చాలా అంకులరే, ఏమైంది అంకులరే, మా మమ్మీ డాడీ తప్పారు ఇక్కడ ఎక్కడ. ఒరే, నీకే పెన్షన్ ఇచ్చేలా ఉన్నారు, మీ అమ్మ నాన్న తప్పడం ఏందిరా? నువ్వే తప్పిపోయావు. మా మమ్మీ డాడీ తప్పారు, అలాగే నన్ను పిలిపించా. ఏడు పాపు ఏడు పాపురా. ఇక్కడ ఒక చిన్న కుర్రోడు తప్పిపోయాడు. సరే, ఇంట్లో మీ అమ్మని ఏమని పిలుస్తావు? అమ్మా అని పిలుస్తాను. అమ్మా, ఎవరైనా అమ్మా అనే పిలుస్తారు. అమ్మ పేరేంటి? మమ్మీ. మమ్మీ. ఒరే, ఎవరైనా ఇంట్లో అమ్మా మమ్మీ అని అంటారు, పేరు లేదా? నేను అలాగే పిలుస్తాను. సరే, నాన్నగారి పేరేంటి? డాడీ. డాడీ. ఒరే, డాడీ కాకుండా ఇంకేం పిలవా? డాడీ అని పిలుస్తాను. ఎక్కడుంటారు? గుడి పక్కన ఉంటాం. గుడి ఎక్కడ ఉంటది? మా ఇంటి పక్కన ఉంటది. మీ ఇంటి గుడి మీ ఇల్లు ఎక్కడుంటాయి? పక్క పక్కన ఉంటాయి. పక్క. ఒరే, నీకు అడ్రస్ కనుక్కోనంటే అవదు కానీ నీకు అడ్రస్ తెలిస్తే చెప్పేలా. నేను ఎమ్మెల్యే, ఈ ఊరికి ఏం చేశారో చెప్పాలనుకుంటే మీ గురించి చెప్పాల్సి వస్తుంది. అంకులే, మాట్లాడు. నేను మాట్లాడతాను. నీ గురించి ఇక్కడ క్యాషనల్ కట్టించారు, అక్కడ వెళ్ళి ఆడుకోపో. మాట్లాడు. చిన్నది డిస్టర్బెన్స్. అంతేకాకుండా మీరు ఊరిని పిల్లబడుద్ది. అరంబల గురించి మాట్లాడుతుంటే ఏదేదో. మడ్గావ్ గురించి మాట్లాడదాం. మడ్గావ్కి బస్సు సరఫరా లేదు. అప్పుడు మనమే విమానం, తెలుసు కదా, మోపా ఎయిర్పోర్ట్. ఇంక నేను మాట్లాడినండి. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.